పూర్తి చేయాలని మహిళలు ధర్నా చేపట్టారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పాత పోలీస్ స్టేషన్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు ఉన్న రోడ్డును వెంటనే పూర్తి చేయాలని సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. డ్రైనేజీ పూడికను తీసి రోడ్డుపైన వేయడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు. ప్రభుత్వాలు మారినా సమస్య పరిష్కారం కావడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపేట రోడ్డు అధ్వానంగా ఉండి డ్రైనేజీ రోడ్డు అధ్వానంగా ఉంది. గతంలో మేము జులై నెలలో ఈ రోడ్డు అంతా అధ్వానంగా ఉందని ప్రభుత్వ అధికారులు ధర్నా పెడితే 1,30,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి అని చెప్పి కొలతలేసి లెక్కలు కట్టెళ్ళారు. సంవత్సరం దగ్గర పడుతున్నా సరే మళ్ళీ వర్షాకాలం ఎండాకాలంతో రోడ్డు అంతా అధ్వానంగా అయ్యింది. దోమలు మురుగు వాసనతో ఇక్కడ ఉన్నటువంటి కొత్తపేట ప్రజలు, బీసీలు, ముస్లిమ్స్ అనేక మంది కులాలు ఇక్కడ ఉండి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే, రోగాల పాటలు పడతా ఉంటే ప్రభుత్వ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు కొత్తపేట రోడ్డు విసనపేట అభివృద్ధి ఏదని అడుగుతా ఉన్నా. పంచాయతీ అధికారులు నిద్రపోతా ఉన్నారా, లేకపోతే ఆర్ఎంబీ రోడ్లు నిద్రపోతా ఉన్నారా? ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. విసనపేట మేజర్లో ఈరోజు విసనపేట పుట్టిందే ఫస్ట్ కొత్తపేట ఏరియా కాబట్టి ఈ ఏరియాలో రోడ్డు కానీ డ్రైనేజీ కానీ చూస్తూ ఉంటుంటే ఇక్కడ ఉండాలా, ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. అందుకనే ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ రోడ్డు కొలతలేసుకెళ్ళిన రోడ్డుని వెంటనే నిర్మాణం చేయాలని, అట్లాగే డ్రైనేజీ ఇక్కడ చెరువు కోనేరు చెరువుకి వెళ్ళిపోవడానికి డ్రైనేజీకి చాలా సౌకర్యం ఉంది. అయినప్పటికి కూడా డ్రైనేజీ తీసి వాటర్ వెళ్ళక మురుగు వాసన నిల్వ ఉండి ఇళ్లలో నుంచి వచ్చే ప్రతి వాటర్ ఇక్కడ నిల్వ ఉండటంతో దుర్వాసనతో రోడ్డు మీద కూడా నడవలేని పరిస్థితి ఉంది.